నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణాలను ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారని చెప్పారు. నీరుకొండలో పర్యటించిన ఆయన కొండవీటి వాగును పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కింద వాగు ప్రవాహానికి మట్టి అడ్డుపడ్డం వల్లే నీళ్లు వెనక్కి వచ్చాయని తెలిపారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేశారని నారాయణ వివరించారు. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పూర్తవుతాయి. దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం, 3 సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తాం. చాలా చక్కటి ప్లాన్. ఇది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఇది ఈ యొక్క డ్రైన్స్, ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్గా ఉంటుంది అనేది ఉంది. అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్గా దీన్ని చాలా చక్కగా చేశారు. వర్కులు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది. దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. పటాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోబాల్పేటలో పోలీసులు కర్టన్ సర్చ్ నిర్వహించారు. గంజాయి ఫ్రీ జిల్లాగా గుంటూరును మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కోబాల్పేటలో కర్టన్ సర్చ్ ను నిర్వహించారు. అనుమానితులను గుర్తించడంతో పాటు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వారి వివరాలను పరిశీలించారు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని 61 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బైకులు పోయిన వారు సరైన పత్రాలు తీసుకువచ్చి పిఎస్లో చూపించి వాహనాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చని సందర్భంగా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటి వరకు 34 కేసులు నమోదు చేసి 210 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సతీష్ కుమార్ వివరించారు. ఇది ఒక కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ అనేది ఒక కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ మాత్రమే కాకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేయడం జరిగింది. ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కోబాల్పేట ఏరియాలో టోటలీ 2 రౌడీ షీటర్లు, 13 సస్పెక్ట్ షీట్ ఉన్నారు. వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ 61 బైక్లో కూడా 2 బైక్కి నంబర్ లేదు. తర్వాత రిమైనింగ్ బైక్స్కి రికార్డ్స్ ప్రాపర్గా లేకపోవడమో, లేకపోతే మనము మన బైక్ చెక్ చేయడం యాప్లో చెక్ చేస్తున్నప్పుడు దానికన్నా రికార్డ్స్ వేరే ఒకరి పైన ఉండడము, ఇలాంటి వాళ్ళన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ బైక్కి ఓనర్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందన్నా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళ బైక్ని తీసుకోవచ్చు. అదర్వైజ్ ఆ బైక్ పైన మేము కేసు పెట్టేసి మేము సీజ్ చేస్తాము. చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు, జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తోటలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లామాధవి మాట్లాడుతూ అంకిత భావం, పట్టుదల, చిత్తశుద్ది, కష్టపడే తత్వం ఉండే సామాన్యుడు ఎంతటి అసామాన్యమైన లక్ష్యాలన్నా సాధించవచ్చు అనడానికి చిరంజీవి జీవితమే ప్రత్యక్ష నిదర్శనమని గల్లామాధవి కొనియాడారు. రాష్ట్ర ఒడ్డెర సంఘం చైర్మన్ మల్లె ఈశ్వరరావు మాట్లాడుతూ సినీ పరిశ్రమ చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అన్న విధంగా మలచిన గొప్ప నటుడు చిరంజీవి అని అన్నారు. కోట్లాది మంది అభిమానుల్ని సేవా మార్గం వైపు మళ్లించిన సేవా తత్పరుడు చిరంజీవి అన్నారు. వేడుకల్లో కూటమి నేతలు మల్లిక, ధరణి, సరోజిని, పద్మావతి, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెల్లువెత్తున ఈరోజు చిరంజీవి గారి 70వ పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈరోజు సమాజంలో ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ ఆయన కళ్ళల్లోనే మొత్తం అభిమానాన్ని అంతా చూపిస్తా ఈరోజు ఎంతో అశేష జనాన్ని ఆయన చుట్టూ ఉంచుకునే పరిస్థితిలోకి ఆయన తీసుకొచ్చారు అనంటే ఆయన వ్యక్తిత్వం దానికి కారణము. ఎప్పటికీ కూడా మా అందరికీ ఆదర్శప్రాయులు. ఆయన ఇంకా నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మా అభిమానులందరం కూడా ఆయన యొక్క ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ, ఒక మనిషి పట్టుదలతో, అంకిత భావంతో, చిత్తశుద్ధితో కష్టపడితే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేది నిరూపణకి
మెగాస్టార్ కారణం. సినీ పరిశ్రమలో ఎలాంటి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగా ఆ ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఆయనకున్నటువంటి కోట్లాది అభిమానుల్ని సేవా తత్పరత వైపు మళ్లించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. రక్తదానం చేయాలంటేనే భయపడేటువంటి రోజుల్లో రక్తం అందకుండా ఎవరు చనిపోకూడదనే ఒక మహోన్నతమైన కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి తన అభిమానులతో కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అలాగే ఐ బ్యాంకు సృష్టించిన వ్యక్తి. అలాగే దేశంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ప్రకృతి విలయాలు వచ్చినా సరే, ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు సహా చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన వ్యక్తి. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సువాసినులతో కుంకుమార్చన, 1108 కదంబ వృక్షాలతో విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. రేపు లక్షల గాజుల మహోత్సవం పూర్ణాహుతితో గత నెల రోజులుగా చేపట్టిన శ్రావణ మాస పూజలు ముగుస్తాయని చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఈరోజు విశేషంగా 1108 కదంబ వృక్షాలతో పూజా కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి విశేష పూజా కార్యక్రమాలు చేసుకుంటూ రేపు శ్రావణ బహుళ అమావాస్య శనివారం లక్ష గాజుల పూజా మహోత్సవం పూర్ణావధితో ఈ సంవత్సరం 30 వార్షిక కోటి కుంకుమార్చన పూర్తి చేసుకుంటున్నాము. కావున భక్తులందరూ రేపు జరిగే లక్ష గాజుల పూజా మహోత్సవానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఐడిబిఐ బ్యాంక్ పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో జలగం రామారావు స్కూల్కి పలు పరికరాలు అందించింది. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో 1,75,000 విలువ గల సీసీటీవీ కెమెరాలు, స్మార్ట్ టీవీ, ఆఫీస్ ఫర్నిచర్, ప్రింటర్, 20 కుర్చీలు, ఎలక్ట్రానిక్ బెల్ తదితర వస్తువులను పాఠశాలకు అందజేశారు. ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ ఆర్ సాయికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో నిరంతరం శ్రమించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె విజయ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ ఈవి సోమసుందర్, పాఠశాల హెచ్ఎం ఎన్ వేణుగోపాలరావు, ఎస్ఎంసీ చైర్మన్ ఎస్కే ఫర్హానా తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రతి స్కూల్లోన దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, ఆల్ ఇండియాలో వీఆర్ డూయింగ్ దిస్ సిఎస్ఆర్ యాక్టివిటీ. మేమే ప్రతి బ్రాంచ్కి అటాచ్ అయిన స్కూలు, ఎనీ స్కూలు బ్రాంచ్ హెడ్కి వెళ్ళి అడిగి, బ్రాంచ్ హెడ్ మేమే వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి దేర్ రిక్వైర్మెంట్ అడిగేసి మనం అది సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 126 స్కూల్స్లో చేసాం. ఆల్మోస్ట్ 88 lakhs వరకు ఖర్చు పెట్టాం. Actually, this was appreciated by even top management, even అందరూ అప్రిషియేట్ చేశారు. అండ్ సేమ్ థింగ్ దిస్ ఇయర్ ఆల్సో మేము చేసి ఆల్మోస్ట్ దిస్ ఇయర్ కూడా సేమ్. దిస్ ఇయర్లో ఇన్ అడిషన్ టు స్కూల్స్ వాట్ యూ హ్యావ్ డన్ నా వీ హ్యావ్ డన్ ఫర్ హాస్పిటల్స్ ఆల్సో. హాస్పిటల్స్ అంటే ఆల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎనీవే దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్. ప్రముఖ సినీ హీరో పద్మభూషణ్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు గుజ్జనగుళ్ల శ్రీ విఘ్నేశ్వర డ్రామా కంపెనీలో జరిగాయి. వీరేళ్ల శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను సామాజిక సేవ వైపు కూడా మళ్లించారని వీరేళ్ల శివనాగేశ్వరరావు తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం కలిగిన చిరంజీవిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 70వ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను జరిపారు. కార్యక్రమంలో అమ్మ శ్రీనివాస్ నాయుడు, వీరయ్య, శేఖర్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కారణ జన్ములు నాకు తెలిసి నెల్సన్ మండే గారు కానీ, మదర్ తెరీసా గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు కానీ ఈ రోజున అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అనేది నిజంగా వారు అంజనాదేవి గారు ముగ్గురిని త్రిమూర్తులను కన్నది. పవన్ కళ్యాణ్ గారిని, నాగేంద్రబాబు గారిని, చిరంజీవి గారిని, వారి యొక్క మా అందరి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి వెల్లవేళ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ. ఇంకా చిరంజీవి గారు ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండేటటువంటి మంచి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి
చిరంజీవి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకున్నాం. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు ప్రత్యేక కుంకుమార్చనలో పాల్గొని సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రావణ శుక్రవారం ఈరోజు చివరి వారం. ఈ రోజున బహుళ చతుర్దశి అమావాస్య అనగా మహాశివరాత్రి మరియు అమావాస్య విశేషం కలిసి వచ్చింది. ఈ రోజున అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి పొద్దున విశేష అభిషేకాలు జరిగినాయి. ఇప్పుడు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం 500 మంది మహిళల చేత సామూహికంగా లలితా సహస్ర కుంకుమార్చన మరియు పుష్పార్చన చేసి ముత్తైదులకి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీవారి అనుగ్రహం కోసం స్త్రీలందరూ సౌభాగ్యం కోసం, వాళ్ళ యొక్క కుటుంబ వృద్ధి కోసం, వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి కోసం అందరూ కూడా శ్రావణ మాసం లక్షదినం కొలవడం జరుగుతుంది. ఇవాళ చివరి వారం, ఈ వారంతో శ్రావణ మాసం పూర్తి అయిపోతుంది. అందుకని విశేషంగా మహిళలందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క సామూహిక లలితా సహస్రనామ అష్టోత్తర కుంకుమ పూజ చేయడం జరిగింది. గుంటూరు ఏటుకూరు రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 5వ శుక్రవారంతో ఇవాళతో శ్రావణ మాసం అయిపోయిందండి. ఇప్పుడు అమావాస్య కూడా వచ్చేసింది. అమావాస్య, చతుర్దశి ఇవన్నీ కూడా కలిసి రావటం ఇవాళ చాలా విశేషం. ఈ లాస్ట్ శుక్రవారం మహిళలందరూ చాలామంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషంతో పూజ చేసుకున్నారు. అమ్మవారి పూజ అందరికీ అమ్మవారి కృప అందరికీ ఉండాలని చెప్పి, అమ్మవారి దయ అందరికీ ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు కొనే వస్తువులను తక్కువ స్లాబ్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు వ్యవసాయ రంగంపై జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు. జీఎస్టీ స్లాబ్లను 5-12% పరిమితం చేయాలని, లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించడం వల్ల అంత ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి మా డిమాండ్ ఏంటంటే రైతే రాజు, రైతు పండించే పంట మీద ఏదైతే ముడిసరుకు ఉందో దాని మీద జిఎస్టీ ఏ రకం కూడా ఉండకూడదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వ్యాపారస్తులు, రైతులు ఉంటేనే ప్రజలు, వ్యాపార వర్గం అందరూ ఉంటారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే జిఎస్టీ అనేది రైతు పండించే పంట మీద, ముడిసరుకు మీద ఉండకూడదు. తర్వాత మార్పిడి జరిగిన తర్వాత అది ప్రభుత్వం ఇష్టాన్ని బట్టి వేయడానికి ఇల్లు ఉంటుంది, కానీ ఇది ఏదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు పంపించిందంటే 5-18 పంపించారు. కానీ మా డిమాండ్ అంటే 5-12 మా డిమాండ్ చేస్తున్నాం. అయితే సంతోషం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత జిఎస్టీ తగ్గించే మార్గం ఆలోచించేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారికి వ్యాపార వర్గాలు, ప్రజలు కూడా ధన్యవాదాలు చెబుతారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.